సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం చర్చలు జరుగుతున్నాయన్నదే పాయింట్. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సుభాక్షంగా ఉండాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఒక మంచి చేస్తే ఇంతమంది దుర్మార్గంగా అపనిందలు వేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు జయశంకర్ గారు ఈ రోజు వారి సాక్షిగా చెప్పడం జరుగుతున్నది. సమాజం జాగృతి జరగాలి, క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలన్నప్పుడు ఒక 2 విషయాల రాష్ట్ర ప్రభుత్వం విషయం చెప్పి ఇవాళ వరంగల్ జిల్లా ఉద్యమాలకు కిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా నుంచే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఈ రోజు చేయబోతున్నాం. అదే క్రమంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆంధ్ర కోవర్టు బనకచెర్ల చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పి ఆయన మన్ననలు పొందాలి, ఆయన బూట్లు పాలిష్ చేసే క్రమంలో ఆయన ఆ పనిలో ఉన్నాడు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ఎంతసేపు నిందలు వేయడమే. నువ్వు ఎదిగిన విధానం తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పద్ధతి కూడా తెలుసు. మరి ఈ రోజు నువ్వు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నావు. నీ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేటువంటి వ్యక్తివి కాదు, నువ్వు ఆంధ్ర పెత్తందారుల కోసం తాహతాలాడేటువంటి వ్యక్తివి. కాబట్టే ఈ రోజు ప్రాజెక్టులన్నీ వాళ్ళకు అంటగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బిచ్చగాళ్ళు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అందుకోసమనే ప్రత్యేకంగా నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, నీ బుద్ధి ఏంది, నీ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి 2 విషయాలు సమాజం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో 153 కోట్ల బడ్జెట్ ఉంటే 350 కోట్ల బడ్జెట్ ఏ విధంగా వచ్చింది? 350 కోట్ల బడ్జెట్ రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది? ఇవాళ దేశవ్యాప్త ఎకనామిస్టులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మేధావులు ఉన్నారు, సమాజం గురించి ఆలోచించేటువంటి సామాన్యులు కూడా ఉన్నారు. మరి 153 కోట్ల నుంచి 350 కోట్లు రావడానికి అంత ఆషామాషి కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇప్పుడే మా వినయన్న చెప్పిండు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, మిగతా అన్ని కూడా చేసినామని. దాన్ని కట్టడం వల్ల ఆనాడు కాకతీయ రాజులు చెరువు గట్టు, గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో నీళ్లు సారం ఇంకి మనం వాటర్ సప్లై పెరిగి పంటలు మెరుగ్గా పెరిగి దేశంలోనే అత్యంత వరి కొనుగోలు చేసే విధంగా, వరి పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబడ్డది. ఆ తీర్చిదిద్దబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారుల నుంచి వచ్చినటువంటి ఆర్థిక లాభం ఏదైతుందో దాని ద్వారానే 153 కోట్లు 350 కోట్లు అయినది. ఇది అక్షర సత్యం. ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందంటే నీకు ఆర్థిక లాభం పెరిగినప్పుడు, నీ యొక్క సంపాదన పెరిగినప్పుడే ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఇది ఇంటర్నల్ లింక్ ఉన్నటువంటి ఎకనామిక్ ఆన్సర్ ఇది. మరి వీనికి తోక తెలియదు, నా మూతి తెలియదు. ఇప్పుడు ఎందుకు పడిపోయింది మరి ఆర్థిక వృద్ధి రేటు? చెప్పారు. వీని నాశనం కోసం, వీడి అక్కరాని మాటల కోసం తెలివిలేని దద్దమ్మ, వీని తెలివిలేని క్యాబినెట్. తెలంగాణ జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైతే గణతంత్ర దినోత్సవం చెప్పేటువంటి దుర్మార్గపు క్యాబినెట్ ఈ క్యాబినెట్.